హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేనైతే మిషన్ అయితే క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది మిషన్ క్లీన్ చేసి. ఇంకా దాదాపు ఒక 2 ఇయర్స్ అయితే అవుతుంది. మా చిన్నోడు కడుపులో పడ్డప్పటి నుంచి నేనైతే మిషన్ అయితే తొక్కలేదు, వాడలేదు అనమాట. అందుకోసమని దీనిపైన మొత్తం చెత్తకుండీలాగా ఉన్నాయి లేని బట్టలన్నీ అయితే దీనిపైన వేసేసుకున్నాము. ఇంకా ఏం చేస్తాము, అవన్నీ తీయక తప్పదు కదా. ఇప్పటికైనా తీసేసి అన్నీ మంచిగా నీట్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే నేనే చేశాను పిల్లో. ఇంకా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, మనం మిషన్ కుట్టినప్పుడు వేస్ట్ క్లాత్లు అనేది చాలా వస్తూ ఉంటాయి కదా. అవి వచ్చాక నేనైతే వాటితో ఏం చేయాలో అర్థం కాక ఇలా పిల్లో అయితే చేశాను. దాన్ని అయితే కుట్టకుండా నేనైతే చేశాను అన్నమాట. వితౌట్ స్టిచ్చింగ్ మనకు పిల్లో అనేది రెడీ అయిపోతుంది. ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పైన ఉన్న బట్టలు ఇంకా చెత్త చెదారం ఏమన్నా ఉంటే అవన్నీ అయితే తీసేసాను. తర్వాత చీపురు తీసుకొని వచ్చేసి ఇంకా పైన కిటికీల దగ్గర ఇంకా కింది సైడ్ అయితే ఊడ్చుకుంటున్నాను. ఊడ్చుకున్న తర్వాత ఇంకా కొంచెం క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసి ఇంకా ఆయిలింగ్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే మిషన్ మొత్తం తీసేసి ఇంకా కింద బాబిన్ ఉంటుంది కదా, అదైతే క్లీన్ అయితే చేయట్లేదు. ఎందుకంటే నార్మల్గా అప్పుడప్పుడు నేను ఇట్లా టెస్ట్ చేస్తూ అట్లా తొక్కుకుంటూ అట్లా కొంచెం సేపు అట్లా ఉంచేదాన్ని. మా ఆయన కూడా అప్పుడప్పుడు తొక్కేవాడు. అందుకోసమని నేనైతే బాబిన్ అయితే క్లీన్ చేయట్లేదు, ఓన్లీ ఇది ఒకటి మాత్రమే క్లీన్ చేస్తున్నాను. ఇంకా చేసుకున్న తర్వాత ఇదైతే క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కింద సైడ్ అయితే బాగా చెత్త ఉంది. అదైతే బాగా బూజు పట్టిపోయిందన్నమాట. అంటే ఓన్లీ ఇల్లు ఊడవడమే చేస్తున్నాము రోజు. ఇంకా దీన్ని అయితే ఏం క్లీన్ చేయలేదు. ఇంకా బాగా డస్ట్ ఉంది కాబట్టి నేనైతే క్లీన్ చేద్దామనేసి ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ తీసుకొని దాంతోనైతే దులుపుకుంటున్నాను. దులుపుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిలింగ్ అయితే చేసుకుంటాను. తర్వాత ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేయడం బిగినర్ అన్నమాట. నేనైతే ఇంకా బయట నేర్చుకుందాం అనేసి వెళ్ళాను. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాల కోసం అనేసి నాకైతే పని చెప్పారు. ఇంకా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా చెప్పలేదన్నమాట. అంటే ఆమె ఓన్లీ పంపకం చెప్పడం, ఇంకా కటింగ్ కొంచెం తప్పుగా చెప్పడం అట్లాగా చేసింది. ఇంకా నా కోసం నేనైతే అట్లా చేస్తుందనేసి నేనైతే కొన్ని డేస్ ఒక 1 మంత్ వరకు వెళ్ళేసి మళ్ళీ ఆపేసాను అన్నమాట. ఇంకా తర్వాత యూట్యూబ్లో చూసి నేర్చుకుందాంలే అనేసి యూట్యూబ్లో చూస్తూ ఫాలో అయ్యాను. ఇంకా కొన్ని రోజులు చేశాను. కాకపోతే తర్వాత మా చిన్నోడు కడుపులో పడ్డాక తర్వాత ఇక మానేసాను అన్నమాట. ఇక చేయలేదు, మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేయలేదు, అసలు మిషనే వాడలేదు. ఇంకా బిగినర్ కదా, కొన్ని రోజులు కొన్ని బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను. తర్వాత ఇంకా మళ్ళీ చేయలేదు, కొంచెం బ్రేక్ వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఇంకా కొన్ని డేస్ ఆగుదామనేసి అనుకుంటున్నా. ఒక 1-2 మంత్స్ ఆగిన తర్వాత మళ్ళీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ అట్లాగా ఓన్లీ టాప్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు కదా, అంటే మనం లూజ్ ఉన్నవి కొంచెం స్టిచ్చింగ్ డబుల్ కుట్టలాగా వేసుకోవచ్చు కదా అనేసి అయితే దీని అయితే క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇది తాడు అయితే ఊడిపోయిందనమాట. మా పెద్దోడు ఏం చేస్తాడంటే ఊకే తొక్కుతూ ఉంటాడు. తాడైతే ఊడిపోయింది, మొత్తం చిక్కుముడి పడిపోయింది. ఇంకా దాన్ని క్లీన్ చేసి ఆ చిక్కుముడి మొత్తం తీసేసి దాన్ని అయితే సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ మిషన్ పైన వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఇంకా తుడుస్తున్నాను. అట్లా చేస్తే కొంచెం షైనింగ్ అవుతుంది, ఇంకా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది కదా అనేసి ఇట్లా అయితే చేస్తున్నాను. అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.